హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా హెల్తీ రెసిపీ చూడబోతున్నాము. అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి ఎవరికైనా చాలా హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఏమేమి కావాలో చూసేద్దాం. సో నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ క్యాష్యూస్, బాదము, వాల్నట్టు, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా, నల్ల ద్రాక్ష తీసుకున్నాను. ఇంకొంచెం బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను. పౌడర్ లేని వాళ్ళు జస్ట్ ఇవి మిక్సీలో వేసేటప్పుడు అది కూడా మామూలు బెల్లమైన మిక్సీకి వేసేస్తే సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్ కోసం యాలకులు కొంచెం తీసుకున్నాను అనమాట. సో దీనికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం బాగుంటుంది. అడుగది అంటుకోకుండా ఎక్కువ మాడిపోకుండా. సో కొంచెం బాగా హీట్ అయ్యాక ఇవి వేసాక జస్ట్ ఫ్లేమ్ లో చేసేసేయాలి. సో లో ఫ్లేమ్లోనే చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి. సో క్యాష్యూస్ అయితే ఫ్రై చేసేసాను. సో నెక్స్ట్ వాల్నట్స్ ఫ్రై చేస్తున్నాను. సో అది కొంచెం లో ఫ్లేమ్లోనే, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైనంతా బాగా మాడిపోయినట్లు అయిపోతుంది అనమాట. సో మిక్సీకి వేసినప్పుడు ఏమవుతుందంటే అదంతా పేస్ట్ లాగా అయిపోతుంది. సో బాగుండదు అనమాట. సో బాగా వేగాలి అంటే కొంచెం లో ఫ్లేమ్లో నిదానంగానే ఫ్రై చేయాలి ఏ డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా. సో నెక్స్ట్ వాల్నట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ బాదం ఫ్రై చేస్తున్నాను. అన్నీ కలిపి మిక్స్ చేసి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉంటుంది కదా. సో అన్నీ ఈక్వల్గా ఫ్రై అవ్వదు అనమాట. సో అందుకని ఇలా విడివిడిగా ఫ్రై చేస్తున్నాను. బాదం కూడా కొంచెం నిదానంగానే ఫ్రై చేయాలండి, లేదంటే లోపల ఆయిల్గా అట్లా ఉంటుంది అనమాట, పచ్చిది. సో మీరు లడ్డు చేసినప్పుడు టేస్టీగా ఉండదన్నమాట, తింటుంటే ఆ ఫ్లేవర్. సో అందుకని కొంచెం ఓపిక్గా నిదానంగానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ బాదం కూడా అయిపోయింది. ఇవన్నీ కొంచెం అలా ప్లేట్లో తీసి పెట్టుకుంటే ఏంటంటే చల్లారుతాయి అన్నమాట. మనం మిక్సీకి వేసేటప్పుడు వేడిగా ఉంటే మళ్ళీ అది కూడా బాగా రాదు. సో చల్లారాకే మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ పిస్తా వేస్తున్నాను. సో పిస్తా కొంచెమే తీసుకున్నాను అనమాట. ఎక్కువ బాదం, క్యాష్యూ, వాల్నట్స్ అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువలో ఉన్నాయి, మిగతావి కొంచెం లైట్గా తీసుకున్నాను. సో పిస్తా కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మీకు తెలుస్తుంది ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ అంతా. సో అయిపోయిందనమాట. పిస్తా కూడా ఫ్రై చేసేసాము. సో పిస్తా కూడా ఫ్రై అయిపోయాక ఇది కొంచెం బ్లాక్గా అయింది, అట్లా నలిపేసి అది ఊపేస్తే పోతుందనమాట. సో నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం అంత టైం ఏమి ఎక్కువ పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. అసలు ఎంత ఆయిలీగా ఉన్నాయన్నమాట. సో కొంచెం నిదానంగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదు, కొంచెం చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు దాకా ఫ్రై చేసినవి కొంచెం టైం టేకింగ్, బట్ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ పంకిన్ సీడ్స్ ఏంటంటే చిన్నవి కదా, త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ప్యారలల్గా నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అనమాట. సో టీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మీరు కూడా నాలాగా ఎవరైనా సాయంత్రం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. నాకు మాత్రం ఈవినింగ్ టీ అయితే, కాఫీ కంటే కూడా టీ అయితే బాగా రిఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఓకే, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అయిపోయాయండి. సో నెక్స్ట్ పంకిన్. సో ఈ పంకిన్ సీడ్స్, ఈ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ బాదాము ఇవంతా చాలా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కానీ లేడీస్కి, లేదు కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. రోజుకి 1 లడ్డు ప్రిఫర్ చేయండి. సో మనకు కావాల్సిన వాటిల్లో ఆల్మోస్ట్ లైక్ కాల్షియము, ఈ యాంటీ ఆక్సిడెంట్స్, సో కొంచెం బాగుంటుందన్నమాట ఎనర్జెటిక్గా. మనం అట్లా ఉంటే తినము. ఇట్లా అయితే కొంచెం రావి అందరూ గుర్తుపెట్టుకొని తినాలంటే తినలేరు. ఇట్లా ఏదైనా స్వీట్ లాగా చేసుకుంటే ఏంటంటే తింటాం అనమాట, కొంచెం తినాలనిపిస్తుంది కొంచెం స్వీట్గా అలాగా. సో అందుకని నేను మా పిల్లల కోసమని చేస్తున్నాను. మామూలుగా ఇస్తే అస్సలు తినడు మావాడు. సో ఇలా చేసి ఇద్దామనేసి, లేదంటే కొన్నిసార్లు పాలల్లో కూడా తెలియకుండా వేసి ఇచ్చేస్తాను, బట్ ఈ మధ్య కనుక్కునేస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఇవైతే కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకున్నాను, కొంచెం వేసుకుంటున్నాను.
సో ఇక్కడ బాగా పౌడర్ అయితే బాగా వచ్చింది. సో కొంచెం నేను జాగరీ పౌడర్ మిక్సీకి వేయలేదనమాట, నాది ఆల్రెడీ పౌడరే కాబట్టి. సో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్లో కలిపి లడ్డూలాగా చేసేస్తున్నాను అనమాట. డ్రై గ్రేప్స్ కూడా మనం దీంట్లో జస్ట్ మిక్స్ చేసుకొని లడ్డు చేసేసుకోవడమేను. దాంట్లో వేస్తే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది. సో చూసారు కదా, లడ్డు చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుందన్నమాట. సో మీకు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట లడ్డు చేయడానికి. ఇంకా గీ కూడా ఏమి యాడ్ చేయలేదు, ఎక్కడ అవసరం రాలేదన్నమాట. అవసరమైతే ఇంకొంచెం గీ దీంట్లో వేసుకొని మీరు లడ్డు చేసుకోవచ్చు. బట్ వాటిలో ఉండే ఆయిల్స్ అవే వచ్చేస్తాయి అన్నమాట. సో లడ్డు అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎంతమందికి నచ్చిందో కమెంట్స్లో పెట్టండి. సో మీరు కూడా ట్రై చేస్తే ఈ లడ్డూని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ చాలా అవసరం. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.